సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. బేసిక్‌గా ఈ ఒకప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ అనేది అందరికీ తెలిసిందే అండి. బిఫోర్ కోవిడ్ ఫార్మ్ ల్యాండ్స్‌కి ఆహ్, అంత ఇది ఉండేది కాదండి. డిమాండ్ ఉండేది కాదు. వాల్యూ ఉండేది కాదు. ఆహ్, కోవిడ్ తర్వాత జనాలు అసలు ఫార్మ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఫ్యూచర్‌లో ఏమైనా అవసరం ఉంటే అక్కడ ఫార్మ్ హౌస్ కట్టి ఉందాం అనే ఉద్దేశంతో, ఎందుకంటే కోవిడ్ డిస్టర్బ్ చేసింది. ఎంటైర్ ప్రపంచాన్ని డిస్టర్బ్ చేసింది. సో, పబ్లిక్‌లో ఉండకుండా ఎక్కడో లోన్లీ ప్లేస్‌లో ఉందామనే ఉద్దేశంతో చాలామంది ఫార్మ్ ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారండి. అగ్రికల్చర్ ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఫార్మ్ హౌసెస్‌లో ఇన్వెస్ట్ చేశారు. అయితే మన హైదరాబాద్‌లో ఒక రాంగ్ కాన్సెప్ట్ అనేదైతే వచ్చిందండి. రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే 5 గుంటలు కొనండి, 10 గుంటలు కొనండి. చూడండి బేసిక్‌గా ఒక ఎకరం ల్యాండ్ కొనాలంటే 40 గుంటాస్ అండి. అంటే ఒక ఎకరం ల్యాండ్ 40 గుంటాస్ ఉన్నప్పుడు 2 గుంటాస్, 3 గుంటాస్, 5 గుంటాస్ అంటే ఎంత ల్యాండ్ అండి? 5 గుంటల ల్యాండ్ అంటే హార్డ్‌లీ 621 గజాలండి. సో, 620 గజాల్లో అసలు మీరు ఇల్లు ఎంత కడతారు? ఎంత సెట్ బ్యాక్స్ వదులుతారు? అసలు దాంట్లో ఏం పండించుకుంటారు? బేసిక్‌గా ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఒక న్యాచురల్ ఫార్మింగ్ చేస్తూ అక్కడ ఒక చిన్న ఫార్మ్ హౌస్ ఉంటూ అక్కడ మీ లీజర్ టైమ్‌ని మీరు స్పెండ్ చేసేటట్టు ఉండాలి. సో, అలాంటిది మీరు 300-500 గజాలు తీసుకుంటే, 600 గజాలు తీసుకుంటే, మీ పర్పస్ అనేది సాల్వ్ అవ్వదండి. ఎప్పటికీ ఆహ్, అప్పుడు బిఫోర్ కోవిడ్ టైంలో పెద్ద పెద్ద గ్రూప్స్ 100 ఎకరాలు, 50 ఎకరాలు లేఅవుట్లు వేసి, ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, నా ల్యాండ్ ఎక్కడుంది అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి జనాలు. ప్రాపర్ డెవలప్‌మెంట్స్ లేవు. ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. అంటే దాదాపు ఒక 6 మంత్స్ బ్యాక్ ఒక పర్సన్ సార్ ఇట్లా వెళ్దాం సార్ నారాయణఖేడ్‌లో నాకు ల్యాండ్ ఉంది అని చెప్పారు. సో, అది చూద్దామని వెళ్తే ఆయన ల్యాండ్ వెతకడానికి మనకి దాదాపుగా 8 అవర్స్ పట్టిందండి. మార్నింగు మేము దాదాపుగా 11 గంటలకు చేరుకుంటే నైట్ 6 వరకు మేము వెతుకుతూనే ఉన్నాండి ఆ ప్లాటు. కొంత లోకలైట్స్ హెల్ప్ వల్ల ఇప్పుడు మాకు అది తెలిసిందనమాట. ఇది ప్లాట్ అయ్యుండొచ్చని ఎస్టిమేషన్‌తో మేము వచ్చామండి. సో, అటువంటి సిట్యుయేషను. అసలు ఈ ఫార్మ్ ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎటువంటి ఫార్మ్ ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పబోతున్నానండి. బేసిక్‌గా ఈ 10,00,000, 20,00,000, 30,00,000లో ఫార్మ్ ల్యాండ్స్ రావాలంటే ఇది కాదండి ఇది. అది జరగదది. మీరు మినిమమ్ 3 ఎకరాలు, 4 ఎకరాలు, 10 ఎకరాలు ల్యాండ్ కొంటేనే మీకు దాని బెనిఫిట్ అయితే జరుగుతుందండి. ఇప్పుడు ప్రపంచంలో రకరకాల వార్స్ అవుతున్నాయండి. ఈ మన రష్యా, యుక్రెయిన్ వార్ అనుకోవచ్చు, లేకపోతే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ అనుకోవచ్చు. అట్లా చాలా ఒకప్పుడు అజర్బైజాన్, అర్మానియా వార్ అయింది. సో, ఇట్లా ప్రస్తుతానికి మన గ్లోబల్ కండిషన్ అయితే బాలేదండి. చాలా వార్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం సేఫ్ సైడ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా చేయాలంటే దట్ ఈస్ ఫార్మ్ ల్యాండ్ అని చెప్పొచ్చండి. అయితే రీసెంట్‌గా కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యాయండి. హానెస్ట్‌లీ వండర్‌ఫుల్ ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 3 ఎకరాల ల్యాండ్ ఇస్తున్నారండి. పర్ఫెక్ట్ ల్యాండ్, పర్ఫెక్ట్ డెవలప్‌మెంట్ అండి. ఈ 3 ఎకరాలు ల్యాండ్ తీసుకోవడం వల్ల వానికొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఒక 500 గజాలు ఫార్మ్ హౌస్‌కని వదిలేస్తున్నారండి. కావాలంటే ఫ్యూచర్‌లో వీళ్ళు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. దానికి కాంపౌండ్ వాల్ ఏసి వదిలేస్తున్నారు. అదేవిధంగా మిగతా బ్యాలెన్స్ 3 ఎకర్స్ ల్యాండ్‌లో వీళ్ళు రకరకాల న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, కాస్ట్‌లియెస్ట్ ఫ్రూట్స్, కాస్ట్‌లియెస్ట్ నట్స్ పండిస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిందే నట్స్‌లో అన్నిటికన్నా కాస్ట్‌లీ నట్ మకాడిమియా నట్. ఈరోజు మకాడిమియా ఒక కేజీ కొనాలి అంటే రూ. 4,000 సో, అటువంటి ఫార్మింగ్ చేస్తున్నారక్కడ. అదేవిధంగా కొన్ని డేట్స్ ఉన్నాయండి ఖర్జూరం. దాదాపుగా రూ. 13,000-1,500 ఒక కేజీ కొనాలంటే. అటువంటి కల్టివేషన్స్ చేస్తున్నారండి. అదేవిధంగా మియాజాకి మ్యాంగో ఫ్రూట్ అని మనం వినుంటాం. ఇది ఒరిజిన్ ఇన్ జపాన్ అని చెప్పొచ్చు. అది కూడా కేజీ దాదాపు ఒకప్పుడు లక్షల్లో ఉండేదండి. ఇప్పుడు 15, 20 వేలకి పర్ కేజీ దొరికేస్తుంది మన ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో కూడా ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. అవి కూడా దాంట్లో మొదలు పెడుతున్నారండి. సో, వీళ్ళు మేజర్ మోటో ఏంటంటే, ఇక్కడ ఒక 3 ఎకరాలు కొన్న వాళ్ళు ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి రెగ్యులర్‌గా ఇన్‌కమ్ రావాలి. బేసిక్‌గా మనం ఇటువంటి ఫార్మింగ్ చేయాలి అంటే అట్‌లీస్ట్ 3-4 ఇయర్స్ మనకు టైం పడుతుందండి. మేబీ 5 ఇయర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ 5 ఇయర్స్‌లో వాళ్ళ బేస్ అనేది స్ట్రాంగ్ అయిపోతుంది. ప్రొడక్షన్ ఈల్డ్ చాలా ఎక్కువ రావడం మొదలవుతుందండి. సో, వీళ్ళ కాన్సెప్ట్ చూస్తే హానెస్ట్‌లీ ఒక 7, 8 ఇయర్స్‌కి వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిటర్న్ వచ్చేగా ఎవ్రీ ఎవ్రీ ఇయర్ 30,00,000 ఇన్‌కమ్ రాబోతుందండి వీళ్ళకి మినిమమ్.
సో రియల్లీ అది ఎలాగా అంటే రియల్లీ వాళ్ళు కాన్సెప్ట్ చూపించారండి. అది రియలిస్టిక్‌గా చూపించారు. అంటే ఏ చెట్టు ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో అంటే పెరుగుతుంది, ఎప్పటి నుంచి ఈల్డ్ మొదలవుతుంది, ఆ చెట్టు లైఫ్ ఎంతుంటుంది అనేది చూపించారంటే రియల్లీ ఇట్స్ వండర్‌ఫుల్ అని చెప్పొచ్చు. బట్ రూ. 1,00,00,000 ఇన్వెస్ట్ చేయడం అంటే ఈరోజు కొంతమందికి కామన్ అంటే బిలో ఇన్‌కమ్ వాళ్ళకైతే కష్టం. బట్ నాకు తెలిసి అబోవ్ 30-40% ఎంప్లాయీస్ కెన్ అఫోర్డ్ దిస్ 1 సీఆర్ ఇన్వెస్ట్‌మెంట్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే 3 ఎకరాలు దాదాపుగా కోటి రూపాయలండి. 10 ఎకరాలు కూడా పెట్టారండి. సింగిల్ పర్సన్ 10 ఎకరాలు కొంటున్నారంటే 3,00,00,000కి ఇస్తున్నారు. సో ఇట్స్ రియల్లీ ఎ వండర్‌ఫుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్‌లో మంచి ఇన్‌కమ్, రెగ్యులర్ ఇన్‌కమ్ వచ్చే ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్లస్ అగ్రికల్చర్‌లో ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్‌లో వచ్చే ఇన్‌కమ్‌కి మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదండి. సో అది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చండి. సో రియల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళవి 2 ప్రాజెక్టులు వస్తున్నాయండి. 120 ఎకరాలు నారాయణఖేడ్ అండ్ ఒక 100 ఎకరాలు మనకి ఇటు వరంగల్ హైవే స్టేషన్ గన్పూర్ దగ్గర ఇప్పుడు లాంచ్ చేయబోతున్నారండి. సో 2 పెద్ద ప్రాజెక్ట్స్ అండి. పెద్ద ప్రాజెక్ట్స్ గానీ సేల్స్ చాలా తక్కువండి. అంటే మినిమమ్ 3 ఎకర్స్, 10 ఎకర్స్ ల్యాండ్ కాబట్టి ఎక్కువ కస్టమర్స్ కూడా ఉండరు. సో అక్కడ అంత క్రౌడ్ కూడా ఉండరని చెప్పొచ్చండి. హార్డ్‌లీ ఒక 35 ఫార్మ్ హౌసెస్ ఉంటాయి. రెస్టారెంట్స్, న్యాచురల్ ఫార్మింగు, ఆర్గానిక్ ఫార్మింగు, ఇదే విధంగా ఐ మీన్ అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. డెఫినెట్‌గా ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్స్ అని చెప్పొచ్చండి. సో దీని గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే డెఫినెట్లీ మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అండ్ రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే పేజెస్ ఉన్నాయండి. సో మీరు ఫాలో అవ్వండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.